ఇప్పుడు అంతా హెలికాప్టర్ రాజకీయాలే నడుస్తున్నాయి. తెలంగాణ మంత్రులు ఏడికి పోయినా హెలికాప్టర్లే వేసుకొని గాలిలో ఎగిరిపోతున్నారు. మొన్న ఆదిలాబాద్కు గాలి మోటార్ల పోతే దాని గాలికి టెంట్లు గుడారాలు లేచిపోయినాయి. ఇటు ప్రతిపక్షాలు ప్రజల సొమ్మును నీళ్ళ తిరగ ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం అంటున్నారు. ఇంత అధ్వానం ఉంటుందా అని తిడుతున్నారు. అవన్నీ రాజకీయ ముచ్చట్లు కానీ ఇగో ఇప్పుడు గీ వార్త అయితే నుండి గమ్మతి గాలి మోటార్ ముచ్చట. ఈ గాలి మోటార్ పాడైపోను అసలే ఎగురతలేదు, దీని అమ్మినోన్ మీద FIR బుక్ చేయండి సార్ అని పోలీస్ స్టేషన్ చేరిండి ఒక బుడ్డోడు. మరి లేకుంటే ఏంది, గాలి మోటార్ కొన్నా అని దోస్తుగాల కాడికి పోయి గ్రేట్ గా చెప్పి రిమోట్ ఒత్తి ఎగిరేస్తే అస్సలు ఎగురతలేదు. అలా ముంగట నా ఇజ్జత్ అంత ఏం కావాలి, అందుకే దీన్ని అమ్మినోన్ మీద కేసు బుక్ చేయండి సారు, డీటెయిల్స్ నేను చెప్తా రాసుకోండి సార్లు అని అంటున్నాడు ఈ బుడ్డోడు. అసలు ఏం జరిగింది అనేది మనమే అడిగి తెలుసుకుందాం. అరే చిన్న, ఏమైందిరా హెలికాప్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ వచ్చినావు? ఆ హెలికాప్టర్ ఏడో కొన్నావు, ఏమైంది మళ్ళా? జాతరలో కొన్నావా? నీకెవడమ్మిండు, వాడు ఆన్నే ఉన్నాడా లేడా అనేది ఎట్లా తెలవాలి? నువ్వేమో కేసు పెట్టమని స్టేషన్ వస్తేవి. ఇంతకేం జరిగిందో చెప్పు. కలర్లు చేంజ్ చేసి ఇచ్చి ఇంకోసారి రాకన్నాడు సార్. 3 కలర్లు చేంజ్ చేసి ఇచ్చిండా అంటే హెలికాప్టర్ ఎగరకుండా షాప్ కాడికి పోయి అడిగితే 3 సార్లు మార్చిచ్చిండా. ఇదే ఆఖరిసారి ఇంకోసారి దుఃఖం కాడికి రాకు అంటే పోలీస్ స్టేషన్ వచ్చినవా? అబ్బా గట్టి పిండమేరా నువ్వు. ఎన్నిసార్లు పోయినా మంచిగా ఎగిరే హెలికాప్టర్ ఇస్తాడు, చిన్న పిల్లగాడని అదరగొడుతున్నాడు. ఉండు నీ సంగతి చెప్తా అన్నట్టు ఏకంగా బొమ్మ హెలికాప్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ వచ్చిండు. వచ్చినోడు ఊకోకుండా ఓ పోలీస్ కానిస్టేబుల్ ను తీసుకొని జాతరలకు పోయిండట. కానీ ఆ హెలికాప్టర్ అమ్మినోడు ఆడలేడట. చేసేదేం లేక పోలీసులు పిల్లగాన్ని సముదాయించి ఇంటికి పంపిండ్రట. ఆయన స్టేషన్ ముందట నిలబడి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆ షాప్ ఓనర్ నన్ను మోసం చేసిండు, అందుకే కేసు పెట్టడానికి స్టేషన్ వచ్చినా అని చెప్తున్నాడు. సంగారెడ్డి జిల్లా కంక్టి మండలంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఈ బుడ్డోడు చేసిన పనికి పోలీసులు పరిశాన్ అవుతున్నారట. చూడుండ్రి ఈ కాలం పిల్లలు ఎట్లున్నారు, అంత కలికాలం మహిమ అని నవ్వుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఈ పిల్లగాడు పెద్దగా పెరిగితే ఏ రాజకీయ లీడరో లేకుంటే లాయరో అయ్యి మస్తు డెవలప్ అవుతాడు కావచ్చు. ఏమంటారు? గమ్మత్తుందిలే బుడ్డోన్ కథ.